నమస్తే అండి, నేను ఇంద్ర. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. వాటర్ ట్యాంకులు పెట్టుకునే ఏరియాలో 2 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెట్టానండి. అవి మీకు చూపిస్తాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే కిందనే ఉన్నాయండి ఇక్కడ టెర్రస్ పైన. కానీ ఎవ్రీ టైం వాటరింగ్ చేసినప్పుడల్లా ముళ్ళు గుచ్చుకున్నాయి. సో అందుకని పైకి షిఫ్ట్ చేసాము ఆ చివరికి. దట్టు ఇంకోటి ఏంటంటే వీటికి వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఓన్లీ సమ్మర్ అప్పుడు అయితే మనం ట్వైస్ చేసుకోవాలి వీక్లీ. చూడండి ఇక్కడ పెట్టాము. లాస్ట్ ఇయర్ 3 ఫ్రూట్స్ వచ్చాయి మాకు. ఈ ఇయర్ ఎన్ని వస్తాయో చూడాలి. మనం దీనికి మే ఆర్ జూన్ ఆ టైంలో టిప్స్ కట్ చేసుకోవాలండి. ఏప్రిల్ ఎండింగ్ అయినా పర్వాలేదు. మ్యాక్సిమం అయితే మే జూన్లో ఇక్కడ టిప్స్ కట్ చేసుకుంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా మనం ఏంటంటే ఈ మొక్కలు కొంచెం ఈ సైడ్స్ ఏమన్నా ఇలా సన్నెస్గా వస్తుంటే ఇవన్నీ పూడింగ్ చేసేయాలి. పూడింగ్ చేసేసి మనం వేరే చోట్ల కూడా చిన్న పాట్లో పెట్టుకుంటే ఇవి కూడా మనకు పెద్దగా అవుతాయి, పెరుగుతాయండి. కొంచెం ఎవ్రీ వీక్, ఇప్పుడైతే ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్ కాదు కాబట్టి ఒక 20 డేస్కి ఒకసారి వీటికి ఏదైనా ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది. ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఫీడింగ్ ఇస్తే చక్కగా గ్రోత్ బాగుంటుందండి వీటికి. నేను లాస్ట్ ఇయర్ ఇలా ఈ సైడ్స్లో వచ్చినవి ఇవి కట్ చేసి చాలా చోట్ల ప్రాపగేట్ చేశాను. అలా ప్రాపగేట్ చేసి ఒక చిన్న పాట్లో పెట్టానండి. మీకు చూపిస్తాను అండి. ఇది రాదేమో, చూడండి ఇక్కడ కనబడుతుందా ఈ పాట్ సైజు. ఇందులో ఒక 5-6 పెట్టుకున్నానండి. ఇది మొక్క వేరే దాంట్లో పెడదామని ఇక్కడ పెట్టాను, పాట్ లేదు నాకు. సో లాస్ట్ ఒక రీసెంట్గా ఇవన్నీ ఏం చేశానంటే ఒక 4 మొక్కలు ఉన్నాయండి ఇలా ప్రాపగేట్ చేసిన చిన్న పాట్లు. అవి ఈ పెద్ద టబ్లో సాయిల్ మిక్స్ చేసి ఒక 4 మొక్కలు పెట్టానండి. ఇంకొక మొక్క మిగిలిపోయింది, దానికి టబ్ ఖాళీగా లేదు, చూసుకుని పెడతాను. ఈ సాయిల్ మిక్సింగ్లో తోటకూర మొక్కలు చూడండి, నేను పెట్టినవి కావు, ఇవన్నీ వాలంటీర్గా వచ్చినవే. ఆ సీడ్స్ అవి గాలికి పడుతూ ఉంటాయి కదండి, అలా వచ్చినాయి చూడండి, ఎంత బాగా వచ్చినాయి చూడండి. మనం యాక్చువల్గా మనం వేస్తే పని కట్టుకొని అప్పుడు ఇంత బాగా అయితే రావు నాకు తెలిసి. ఇవి వాటంతట వాలంటీర్గా వచ్చినాయి చూడండి, ఎంత బాగా పెరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం మనం. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ నర్సరీ మేళాలో ఒక డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్ ఉంది, మొక్క కొనుక్కున్నానండి. అది కింద పెట్టాను. కింద పెడితే ఏమైందంటే ట్యాప్ దగ్గర అక్కడ పెట్టానండి. సో ఎవ్రీ టైం ట్యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా నీళ్ళు ఎక్కువ అయిపోయాయండి. సో దానివల్ల ఎదుగుదల ఆగిపోయి, వాటర్ ఎక్కువైనా ఎదుగుదల ఆగిపోతుంది, కింద నుంచి కుళ్ళిపోయింది. సో దాన్ని అంతా ఏం చేశానంటే దాన్ని తీసేసి మళ్ళీ కొంచెం ఎదిగింది. అన్ని స్టెమ్స్ ఇలా పక్క సైడ్కి వచ్చిన స్టెమ్స్ అన్ని కట్ చేసేసి ఇలా చూడండి ఇలా పెట్టాను, 3 చోట్ల పెట్టాను. ఇది సాయిల్ మిక్స్ చేసి, దీనికి ఏంటంటే వాటర్ చాలా తక్కువ ఉండాలండి, తక్కువ ఉంటేనే చక్కగా పెరుగుతుంది గ్రోత్. ఇప్పుడైతే మనం తోటకూర హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, దీంట్లో దొండపాదులు పెట్టానండి నేను. ఇది తీసాక చూపిస్తాను. దొండపాదులు కూడా కింద మాకు చెట్టు ఉంది, మొక్క ఉంది, దాని నుండి ప్రాపగేట్ చేసుకొని పెట్టినవి. ఇందులో మధ్యలో ఉన్నాయి చూడండి. ఇది తీగ కట్టాలి ఇప్పుడు. ఇది తీస్తే మీకు కనబడతాయండి. తోటకూర హార్వెస్ట్ చేసుకుందాం. ఇది వేడితో సహా తీసేస్తానండి. ఈ తోటకూర ఇలా పెరిగిపోతే మళ్ళీ వీటికి బలం సరిపోదు దొండపాదుకి. ఎంత బాగా పెరిగిందో. ఇదిగో చూడండి దొండపాదు ఇందులో పెట్టుకుని ఇలా కిందకి ఫాలింగ్ చేద్దామని చెప్పి ఇక్కడ పెట్టుకున్నానండి. సూపర్ ఉంది తోటకూర. రెడ్ కలర్ తోటకూర, గ్రీన్ కలర్ 2 మిక్స్ అయిపోయినాయి. సీడ్స్ పడినట్టున్నాయి, సాయిల్ మిక్స్లో కలిసిపోతుంటాయి కదండి, గాలికి అది పడి అలా అన్నెసరీగా వాలంటరీగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట తోటకూర. అన్ని మొక్కలు తీసేస్తాను, తీయకపోతే మళ్ళీ ఇక్కడ దొండపాదుకి గ్రోత్ ఉండదు.
మధ్యలో కలుపు కూడా వస్తుందండి. ఇది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. ఇది ఒక టమాటా మొక్క వచ్చేసింది. ఇందులో ఈ కలుపు తీసేయాలి. ఏంటోనండి ఇది ఇంకో రకం ఆకుకూర కూడా వచ్చేసింది. ఇదిగోండి చూడండి దొండపాలు. ఇది ఇలా వెళ్ళిపోయింది. క్రీపర్ కదండి, ఇది నల్లేసుకుంటుంది. దీనికి ఒక కర్ర పెట్టేసి సపోర్ట్ చేసి ఇలా కిందకి వేసేస్తానండి. గోడ పైన గోడ మీద వేస్తే ఇలా కిందకి ఫాలన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ తీసేద్దాం ఈసారి. చూడండి ఎంత బాగా వచ్చిందో. వాళ్ళ ఫ్రెష్గా ఉంది కదా, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఇందులో కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇందులో కొంచెం జాగ్రత్తగా హార్వెస్ట్ చేసుకోవాలి మనం. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది కదండి, ముళ్ళు గుచ్చుకుంటే మనకు. చూడండి ఎంత బలంగా ఉందో. అయ్యో, ఇలా కర్ర సపోర్ట్తో కట్టామండి. 4 ఇలా కర్ర ముక్కలు పెట్టి తాళ్ళలో కట్టాము. ఈ కొమ్మలు ఇలా ఇలా వాలిపోకుండా. ముళ్ళు గుచ్చుకుంటాయండి, చూసుకోవాలి జాగ్రత్తగా. ఈ డ్రాగన్ ఫ్రూట్ ముళ్ళు గుచ్చుకుంటే చాలా నొప్పి వస్తుంది. ఒక పట్టాన్ని తగ్గదు నొప్పి. అమ్మో, కష్టంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక పాట్ నుంచి చూడండి. దీనికి టబ్ లేదండి, టబ్ చూసుకొని పెట్టాలి. సాయిల్ మిక్స్ చేసుకొని తీసేయగలది వస్తుంది తోటకూర. ఇక్కడ కూడా టమాటా మొక్క వచ్చిందండి ఒకటి. ఇవి కూడా నాటుకోవచ్చు మనం తీసి. ఇవి తీసేయాలండి మనం, ఎందుకంటే మళ్ళీ వాటికి బలం రాదు కదా. తోటకూర తీసేస్తే చూడండి ఎంత వచ్చింది, భలే వచ్చింది కదండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని. చాలా బాగా వచ్చింది. ఓహ్, ఐఎమ్ సో హ్యాపీ. రెడ్ కలర్ తోటకూర, గ్రీన్ కలర్ తోటకూర, నైస్. ఫ్లవర్ బొకేస్ చూసాం కానీ తోటకూర బొకే చూడలే కదండి. చూడండి తోటకూర బొకే. చూడండి ఎంత బాగా వచ్చిందో తోటకూర. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని. భలే ఉంది కదా. ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.